హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను ఒక హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా అండి, ఐరన్ ఎక్కువగా అండి, అధిక ప్రోటీన్స్ కలిగిన రాగులతో హెల్తీగా నేను రాగి ఊతప్పం చేసి చూపించబోతున్నానండి. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు రాగులు తీసుకున్నానండి. అలాగే 1/2 కప్ రైస్ తీసుకున్నానండి. నేను రేషన్లో యూస్ చేసి రైస్ని తీసుకున్నానండి. రాగులను ఇలా బాగా వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. రైస్ని 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నానబెట్టిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత నానబెట్టిన రాగులను కూడా ఇందులో వేసుకుంటున్నానండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మెత్తగా స్మూత్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్మూత్గా మనకి దోసపిండిలాగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నానండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 6 అవర్స్ వదిలేయాలండి. సమ్మర్ సీజన్లో ఒకలాగా, కోల్డ్ సీజన్లో ఒకలాగా పిండి అయితే మనకి పులుస్తుంది కదండి. మీకు ఉన్న టెంపరేచర్ని బట్టి పిండిని ఎంత టైం పెట్టాలో మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పులిసిన పిండిలోకి మనం ఊతప్పం వేసుకోవడానికి ఇలా ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఊతప్పం ప్యాన్ ఉంటే మీరు డైరెక్ట్గా ఊతప్పం ప్యాన్లోనే మీరు వేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గరిటె తీసుకొని ఎక్కువ మందంగా వచ్చేలాగా ఇలా ఊతప్పం లాగా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిపైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కొద్దిగా వేసుకుంటున్నానండి. ఆనియన్ వేసిన తర్వాత తురిమిన క్యారెట్ కొద్దిగా, అలాగే తురిమిన కరివేపాకు, అలాగే తురిమిన కొత్తిమీరను కొద్దిగా వేసుకుంటూ మూత పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఊతప్పం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా కాల్చుకున్న తర్వాత వేడిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా రెడ్ కలర్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చునండి. అలాగే లంచ్ బాక్స్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు కూడా లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొని రావాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చిన్న పిల్లలైతే అసలు రాగి సంగటి తినమంటే తినరు కదండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, రోజు కూడా ఇవే కావాలంటారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందిస్తే మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.